ఇక్కడ అమ్మవారిని మాత్రం కామాక్ష అనే కొలుచుకోవాలన్నారు. అంటే కామ అనే పేరు గలది, అంటే కామేశ్వరి, కామాక్షి, ఇలాంటి ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు. అందుకే అందరికీ పనికొచ్చేది. ఇక్కడ కామాక్ష కవచం అని ఒక అద్భుతమైన దాన్ని చెప్తాడు. అది సుమారు 12 శ్లోకాలు. ఈ శ్లోకం అనుదినం పారాయణ చేయడం అనే విధానం ఉన్నది. అది గురూపదేశంతో పొందవలసినది. కానీ ప్రతివారు జపించి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇక్కడ శివుడు స్వయంగా చెప్పిన మంత్రగర్భితమైన ఒక శ్లోకం ఉన్నది. దాన్ని ప్రస్తావన చేసుకోవచ్చు, అందరూ జపించుకోవచ్చు. కామేశ్వరించ కామాక్షాం కామరూప నివాసినీం తప్త కాంచన సంకాసాం తాం నమామి సురేశ్వరీం. ఇది మంత్రంగా చెప్తాడు ఇక్కడ. కామేశ్వరీంచ కామాక్షాం కామరూప నివాసినీం తప్త కాంచన సంకాశాం తాం నమామి సురేశ్వరీం. ఇది కామాక్ష మంత్రంగా చెప్తాడు మహానుభావుడు. పరమేశ్వరుడు స్వయంగా ఉపదేశిస్తున్న మాటలు ఇవన్నీ.